సో మనం ఇప్పుడు ఒక కొత్త రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము. ఓకే. చాలా ఫోల్డర్స్ అవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోల్డర్స్‌కి మీనింగ్ ఏంటి? ఏంటో అసలు ఆల్రెడీ ఏం రాసుందో అదంతా చూద్దాం ఒకసారి. ఓకే. అండ్ రియాక్ట్ ఎప్పుడు కూడా 2 థింగ్స్ ఉంటాయి. అవే చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే. రియాక్ట్ ఫ్రేమ్‌వర్క్ చేసేవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ 2 థింగ్స్ ఉన్నాయి. సో దాని గురించే మాట్లాడదాం ఈ వీడియోలో. సో నేను కొత్తది క్రియేట్ సో నేను కొత్త బోర్డ్ ఒకటి క్రియేట్ చేశాను. ఇప్పుడు రియాక్ట్ మెయిన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. రియాక్ట్లో మెయిన్ 2 ఫీచర్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఫస్ట్ వన్ ఏంటంటే కాంపోనెంట్స్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే స్టేట్. ఓకే. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఈజీగా చెప్పేస్తా. కాంపోనెంట్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో, ప్రతి ఒక్క వెబ్సైట్లో చాలా పెద్ద పెద్ద ఫైల్స్ కానీ, చాలా ఫోల్డర్స్ కానీ, చాలా పేజెస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో మొత్తం వెబ్సైట్ కానీ, వెబ్ యాప్ కానీ ఒక్కటే దాంట్లో చేయకుండా మనం మల్టిపుల్ ఫైల్స్, మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాము. ఓకే. ఫోల్డర్స్ క్రియేట్ చేసి దాన్ని కాంపోనెంట్స్లోకి బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యూట్యూబ్ అని ఓపెన్ చేస్తే ఇప్పుడు యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే ఈ పైన నావిగేషన్ బార్ ఏదైతే ఉందో అది మొత్తం ఒక కాంపోనెంట్ చేసి ఉంటారు. ఓకే. ఒక కాంపోనెంట్ అంటే దాని కోడ్ మొత్తం ఒక ఫైల్లో ఉంటుంది. ఈ లెఫ్ట్ బార్ ఉంది కదా, ఈ మొత్తం బార్ ఒక ఫైల్లో ఉంటుంది. మళ్ళీ ఈ 3 ఒక ఫైల్లో ఉంటాయి. ఇది ఒక ఫైల్లో ఉంటుంది, ఇది ఒక ఫైల్లో ఉంటుంది. అలా మళ్ళీ ఈ 3 ఫైల్స్ని తీసుకొని వచ్చి ఈ మెయిన్ లెఫ్ట్ ఫైల్లో పెట్టేసి మళ్ళీ ఈ లెఫ్ట్ ఫైల్ ఏదైతే ఉందో మెయిన్ మన వెబ్ పేజ్లోకి చూపిస్తారు. సో అలా మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇది మన ఇష్టం. నాకు ఎలా తెలుస్తుంది దేనికి ఫైల్ చేయాలి, దేనికి చేయొద్దంటే అది మన ఇష్టం. దేనికి కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవాలి, దేనికి కాంపోనెంట్ అవసరం లేదు అని. ఓకే. ఇప్పుడు ఈ సెర్చ్ ఇదంతా ఏదైతే వీడియోస్ ఉందో ఇదంతా ఒక కాంపోనెంట్ కిందకు వస్తుంది. ఈ యూజర్ది డేటా ఉంది, ఇప్పుడు ఈ బ్యానర్ కానీ ఇదంతా ఇది ఒక కాంపోనెంట్ రావచ్చు. ఈ హోమ్ ఫీడ్ మొత్తం ఒక కాంపోనెంట్లో ఉండొచ్చు. ఓకే. సో ఇలా మనం కాంపోనెంట్స్ డిజైన్ చేస్తాము. సో దట్ మనకు చాలా కష్టం, అంటే ఒకటే దాంట్లో చాలా పెద్దగా అయిపోవద్దు అన్నట్టు. ఓకేనా. సో అలా కాంపోనెంట్. ఇప్పుడు స్టేట్ అంటే ఏంటి? స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ పేజ్ చూడండి. నేను హోమ్ పేజ్లోకి వెళ్ళాను అనుకోండి, ఈ పైన సెక్షన్ ఏదైతే ఉందో ఇది అలానే ఉంది, ఇదేం చేంజ్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్స్లో వెళ్ళా. ఎందుకని మీరు పానిక్ అవ్వకూడదు, కానీ షార్ట్స్ ప్లే అవుతుంది కానీ ఈ పైనదేమో అలానే ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, స్టేట్ చేంజ్ అవుతుంది వెబ్సైట్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా మంచిగా చెప్పాలంటే నేను ఇక్కడ ఓకే, ఇది బ్రౌజర్లో ఇక్కడ ఒక సైడ్ బార్ ఉంది. ఓకే. అండ్ ఇక్కడ ఒక సెక్షన్ ఉంది, అండ్ ఇదంతా ఒక సెక్షన్ ఉంది. ఓకే. అండ్ ఇందులో పైన ఈ సెక్షన్ ఉంది, కింద ఇక్కడ ఒక సెక్షన్ ఉంది, అండ్ ఇక్కడ ఒక సెక్షన్ ఉంది. ఇలా ఉంది. ఓకే అనుకుందాం. ఓకే. ఇది నా వెబ్సైట్ అని ఇలా అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టెక్స్ట్ నేను రాస్తా, హాయ్ యూజర్ అని. ఓకే. ఇదేంటిది? ఇది లాగిన్ చేసే ముందు, మీరు లాగిన్ చేసే ముందు మీ వెబ్సైట్ ఇలా ఉంది. వెబ్సైట్ ఉంది, ఇక్కడ హాయ్ యూజర్ అని కనిపిస్తుంది. ఓకే. నేనేమంటా అంటే లాగిన్ చేశాక ఇక్కడ హాయ్ ముబషిర్ రావాలి. అండ్ ఏం చేంజ్ అవ్వద్దు, జస్ట్ హాయ్ ముబషిర్ అని రావాలి అంతే. ఓకే. ఇప్పుడు జస్ట్ ఒక టెక్స్ట్. ఇప్పుడు నార్మల్గా మనం జావా స్క్రిప్ట్లో అలా చేసినప్పుడు ఏమైందంటే ఏమైనా అప్డేట్ అయిందనుకోండి, అంటే డామ్ అంటే ఏంటి? డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఏమన్నా అప్డేట్ అయినప్పుడు మొత్తం రెండర్ అవుతుంది. అంటే ఈ సైడ్ బార్ కూడా ఇవి కూడా ఇవన్నీ కలిపి రెండర్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు ఒక్కటే చిన్న చేంజ్ కోసం మొత్తం రీరెండర్ చేయడం మంచిది కాదు కదా. ఎందుకంటే బ్రౌజర్ మీద కూడా ఎక్కువ వెయిట్ పడుతుంది, మన ర్యామ్ ఎక్కువ అవుతుంది, వెబ్సైట్ స్లో ఉంటుంది, అన్ని లోడ్ చేయడం మంచిది కాదు కదా. సో మనం ఏం చేస్తాము, ఆ యూజర్ ఒక్కటి ఏదైతే ఉందో అది ఒక్కదాన్ని చేంజ్ చేస్తాం. సో రియాక్ట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మన దగ్గర డామ్ ఒకటి ఉంది.
డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, అంటే మన వెబ్సైట్ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది. రియాక్ట్ ఏం చేస్తుంది, ఒకటి వర్చువల్ డామ్ అని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇది మన జావా స్క్రిప్ట్ బ్రౌజర్ నుంచి వచ్చేది, ఇదేమో రియాక్ట్ క్రియేట్ చేసేది ఇది. ఓకే, ఇప్పుడు డామ్ ఉంది, వర్చువల్ డామ్ ఉంది. ఈ డామ్ని కాపీ తీసుకుంది వర్చువల్ డామ్ ఫస్ట్ టైం. ఓకే, ఇప్పుడు మనం ఒక చేంజ్ చేసాము, ఆ చేంజ్ అనేది వర్చువల్ డామ్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఒరిజినల్ డామ్కి అండ్ వర్చువల్ డామ్కి డిఫరెన్స్ ఏముందో చూసి అదొక్కటే థింగ్ రెండర్ చేస్తుంది ఈ వర్చువల్ డామ్ అనేది. ఓకేనా, సో ఇందుకు మనం రియాక్ట్ యూస్ చేస్తాము. సో ఇప్పుడు ఇది ఏం చేసింది, ఇప్పుడు ఫస్ట్ డామ్లో ఇది ఉంది, ఇలా ఉంది మన వెబ్సైట్. ఓకే, ఇప్పుడు వర్చువల్ డామ్ దగ్గర కాపీ ఉంది దీనిది. ఓకే, డామ్లో ఇది ఉంది, వర్చువల్ డామ్ దగ్గర దీని కాపీ ఉంది. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఒక చేంజ్ చేశాను, చిన్న చేంజ్, టెక్స్ట్లో ఏదో ఒకటి చేంజ్ చేసా ప్రోగ్రామాటికల్లీ, అంటే లాగిన్ అయ్యాక యూజర్ నేమ్ కనిపించాలి అని అలా ఏదో ఒకటి చెప్పా. అప్పుడు ఏం చేస్తుంది, మన వర్చువల్ డామ్లో ఇప్పుడు వేరే వచ్చేసింది, లైక్ మనం ఏదైతే ప్రోగ్రామ్గా చేంజెస్ చేసామో. ఇప్పుడు మనం చేసిన చేంజ్ ప్లస్ ఓల్డ్ డామ్ ఏదైతే ఉందో ఆ రెండింటికి కంపేర్ చేస్తే ఏం తెలుస్తుంది, ఇక్కడ జస్ట్ నేమ్ ఒకటే చేంజ్ అయింది అని తెలుస్తుంది. సో నేమ్ ఒకటే చేంజ్ అయినప్పుడు మొత్తం వెబ్సైట్ ఎందుకు లోడ్ అవ్వాలి, ఈ ఎలిమెంట్ ఏదైతే ఒకటి ఉందో ఒక ఎలిమెంట్ చేంజ్ చేస్తే సరిపోతుంది కదా. సో అలా చెప్పి ఇది ఒక ఎలిమెంట్ని చేంజ్ చేస్తుంది. సో ఇది 2 ఇంపార్టెంట్ థింగ్స్ రియాక్ట్ చేస్లో, 2 మెయిన్ ఉన్న కాన్సెప్ట్స్, ఒకటి కాంపోనెంట్స్, ఒకటి స్టేట్. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే ఇదొక కాంపోనెంట్ ఉంది, ఇదొక కాంపోనెంట్, ఇదొక పెద్ద కాంపోనెంట్, అందులో మళ్ళీ చిన్న 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, మళ్ళీ అందులో ఉండొచ్చు. ఓకే, వెబ్సైట్ని బట్టి. ఓకే, సో ఇలా ఈ 2 థింగ్స్ మెయిన్ థింగ్స్ రియాక్ట్లో ఉన్నవి. ఇప్పుడు మనం రియాక్ట్ ఫోల్డర్ని చూద్దాం పైనుంచి. ఈ నోడ్ మాడ్యూల్స్ ఉంది, ఈ నోడ్ మాడ్యూల్స్ని అసలు మీరు ఓపెన్ కూడా చేయొద్దు, జస్ట్ ఇలా వదిలేయండి. ఈ నోడ్ మాడ్యూల్స్ ఉండడం వల్లనే మీరు రియాక్ట్ ఏదైతే ఉంది మొత్తం వెబ్సైట్ అది నడుస్తుంది. మనం ఇంకా ఫ్యూచర్లో టెయిల్ విండ్ యూస్ చేసినా కానీ, ఇంకా వేరే యూఐ ఏమన్నా థింగ్స్ యూస్ చేసినా కానీ ఈ నోడ్ మాడ్యూల్స్లో వచ్చి అది ఇన్స్టాల్ అవుతుంది. సో మీరు దాన్ని ఏం గెలకద్దు. ఓకే, సో పబ్లిక్లో వద్దాం. పబ్లిక్లో వస్తే ఇక్కడ ఒక ఎస్విజీ ఫైల్ ఉంది, ఎస్విజీ ఫైల్ ఇక్కడ ఇలా ఓపెన్ అవ్వదు కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది, దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు పబ్లిక్ క్లోజ్ చేస్తే సోర్స్లో వచ్చేసాం. సోర్స్లో వస్తే అసెట్స్లో ఇంకొక ఎస్విజీ ఫైల్ ఉంది, దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. ఇప్పుడు యాప్.css ఈజ్ నథింగ్ బట్ ఆ సిఎస్ఎస్ ఫైల్ యాప్కి. తర్వాత app.jsx, ఇప్పుడు JSX ఈజ్ నాట్ JS అంటే జావా స్క్రిప్ట్, JSX అంటే HTML అండ్ జావా స్క్రిప్ట్ కంబైన్డ్ ఉన్న ఫైల్. ఓకే, HTML అండ్ జావా స్క్రిప్ట్ కంబైన్డ్ ఉన్న ఫైల్. సో దీన్ని మనం జావా స్క్రిప్ట్ సింటాక్స్ అంటాము. ఓకే, అంటే జావా స్క్రిప్ట్లోనే HTML కొంచెం రాయొచ్చు అని, జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్, జావా స్క్రిప్ట్ సింటాక్స్ ఎక్స్టెన్షన్. ఓకే, JSX. సో ఇప్పుడు ఈ కోడ్ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు మనకు. ఓకేనా, ఇక్కడ చూస్తే index.css ఉంది, మళ్ళీ ఇక్కడ main.jsx ఉంది, సేమ్ అలానే JSX. ఇప్పుడేమో ఇది గిట్ ఇగ్నోర్, అంటే మీకు ఒకవేళ గిట్ హబ్లో అప్లోడ్ చేయాలి అనుకుంటే ఏమేం ఫైల్స్ అవసరం లేదు అప్లోడ్ చేయడానికి అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫైల్లో మీ API కీస్ రాశారు, సో ఆ APIస్కి మనం అన్నిటికీ చూపించలేం కదా అందరికీ. సో ఆ ఫైల్ ఇక్కడే ఉంటుంది, కానీ గిట్ ఇగ్నోర్లో ఇక్కడ అది యాడ్ చేసేస్తాం. సో అప్పుడు అది యాడ్ అవ్వదు అన్నట్టు. ESLint కాన్ఫిగ్ ఇది మనకు అవసరం లేదు, దీని గురించి ఏం చేయొద్దు మనం. index.html. ఓకే, index.html గురించి మాట్లాడే ముందు ప్యాకేజ్ లాగ్, JSON ప్యాకేజెస్, ఇవన్నీ లైక్ వేరే డిపెండెన్సీస్, దాని వర్షన్స్ ఎంత ఉన్నాయని ఉంది అంతే. ఓకేనా, ఇది రీడ్మీ, ఇది వైట్ కాన్ఫిగ్. ఓకే, ఇక్కడ ప్లగిన్స్ ఏమైనా ఎక్స్ట్రా యూస్ చేస్తుంటే మనం ఇక్కడ యాడ్ చేస్తాం, లైక్ టెయిల్ విండ్. ఇప్పుడు మనం జస్ట్ index.html వచ్చేసి ఇప్పుడు ఏం చెప్దామంటే, మీరు index.html చూస్తే ఇక్కడ టైటిల్ ఉంది, ఇక్కడ ఒక div ఉంది అంతే. divలో ఏముంది, రూట్. divకి ఒక ఐడి ఇచ్చేశారు రూట్ అని. ఓకే, అదే మీరు main.jsxలో వస్తే ఏముంది, క్రియేట్ రూట్ డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్ రెండర్ యాప్. ఈ స్ట్రిక్ట్ మోడ్ని ప్రజెంట్ ఇక్కడ నుంచి తీసేద్దాం. ఓకే, సో మనం నార్మల్గా జావా స్క్రిప్ట్లో చదివినట్టు ఒక ఎలిమెంట్ని తీసుకొని వచ్చి దాని లోపల ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తామో, ఒక ఎలిమెంట్ని తీసుకొని వచ్చి దాని లోపల మనం HTMLని ఇంజెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ అదే చేస్తున్నాం, గెట్ ఎలిమెంట్ బై ఐడి చేసి ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ని తీసుకొని వచ్చి దీన్ని మనం రెండర్ చేస్తున్నాము. ఓకే, యాప్ క్రియేట్ రూట్. ఇప్పుడు దీన్ని తీసుకొని వచ్చి
దీన్ని రూట్గా మనం క్రియేట్ చేసాము. దీని లోపల మనం ఏం రెండర్ చేస్తున్నాం అంటే రూట్ ఉంది కదా, ఈ డివ్ లోపల ఇక్కడ మనం రెండర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఏం రెండర్ చేయడానికి ట్రై చేస్తున్నాం? ఈ యాప్ని. ఇప్పుడు ఈ యాప్ అంటే ఏంటి? మీరు మీరు కంట్రోల్, మీది విండోస్ అయితే కంట్రోల్, మీది మ్యాక్బుక్ అయితే కమాండ్ పట్టుకొని ఈ యాప్ మీద క్లిక్ చేసి దీని లోపలికి వెళ్ళారనుకోండి, app.jsxలోకి వచ్చేస్తారు. సో మీరు app.jsxని ఇక్కడ కోడ్ చేసి దాన్ని ఇక్కడ పిలిచారు, ఇక్కడ పెట్టారు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ రూట్లో ఈ యాప్ అనేది రెండర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అదే నేను ఇక్కడ నుంచి కింద నుంచి ఇలా చేస్తే మీకు టర్మినల్ వస్తుంది, లేకపోతే ఇక్కడ నుంచి కూడా టర్మినల్ ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం npm run dev చేద్దాం. npm run dev చేశాక మీకు ఒక లోకల్ URL ఒకటి వస్తుంది. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు ఇక్కడ ఇది వచ్చింది. ఇప్పుడు ఇదేంటిది ఇదంతా మనకి ఎక్కడుంది? app.jsxలో ఉంది. సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒక ఏ ఉంది, దాంట్లో ఇమేజ్ యూస్ చేసాము వైట్ లోగో అని, అది ఇక్కడ ఉంది, ఇందాక మనం చూస్తాం వైట్. ఓకే, అది ఇక్కడ ఉంది. సోర్స్ వైట్ లోగో అంటే ఇది ఎక్కడ ఉంది? వైట్ లోగో ఫ్రమ్ white.svg. సో ఆ ఎస్విజిని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. ఓకే, ఇది రియాక్ట్ది కూడా అలానే ఇంకొక ఏ ట్యాగ్లో రియాక్ట్ని యూస్ చేసాము. దాని తర్వాత ఒక h1 ఉంది, ఇది ఇక్కడ చూస్తే h1. దాని తర్వాత ఒక డివ్ క్రియేట్ చేసాము, దాని క్లాస్ నేమ్. మన దగ్గర HTMLలో క్లాస్ అని ఎలా ఉంటుందో JSXలో క్లాస్ నేమ్ అని ఎలా ఉంటుంది. దీనికి కార్డ్ అనే ఒక క్లాస్ నేమ్ ఇచ్చారు. బటన్ ఉంది, బటన్లో ఆన్ క్లిక్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్స్ ఎలా రాస్తారు ఏంటో మనం చిన్నగా తర్వాత చూద్దాము. ఓకే, దాని తర్వాత ఒక ఎడిట్ అని ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు చూస్తే బటన్ ఉంది, ఈ ఎడిట్, క్లిక్ ఆన్ ద బటన్ లోగోస్ టు లెర్న్ మోర్, ఇది ఒకటి ఉంది. ఇక్కడ చూస్తే మీరు క్లిక్ ఆన్ ద బటన్. ఓకే, సో ఇక్కడ నుంచి డిఫాల్ట్గా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే ఈ ఫైల్ నుంచి ఈ ఫంక్షన్ యాప్ని ఎక్స్పోర్ట్ చేస్తేనే మెయిన్లో ఇంపోర్ట్ చేసుకోవడానికి అండ్ యూస్ చేసుకోవడానికి ఉంటుంది. ఎవరైనా మీకు ఏదైనా ఇస్తేనే కదా మీరు తీసుకోవడానికి ఉంటుంది. అలానే ఈ యాప్ ఫైల్ ఎక్స్పోర్ట్, ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ని ఎక్స్పోర్ట్ చేస్తేనే మనకి ఇక్కడ ఇంపోర్ట్ చేసి యూస్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనం కాంపోనెంట్ ఏదైతే ఉందో అది మనం కవర్ చేసేసాం. ఇప్పుడు ఈ app.jsx అనేది ఒక ఫైల్. ఓకే, కావాలంటే వీళ్ళు ఏం చేయొచ్చు? ఈ మొత్తం డివ్ ఏదైతే ఉందో ఇదంతా తీసుకొని వచ్చి ఇక్కడ రెండర్ చేసినా కానీ వర్క్ అవుతుంది. కానీ వీళ్ళు అలా చేయలే. వీళ్ళు ఏం చేశారు? సపరేట్ ఫైల్ క్రియేట్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేసి ఈ యాప్ని ఇక్కడ యూస్ చేసుకున్నారు. అంటే ఇది ఒక కాంపోనెంట్ అని ఇప్పుడు. ఓకేనా? సో ఇలా మన రియాక్ట్ చేసి ఇంపార్టెన్స్ కాన్సెప్ట్స్ గురించి మనం మాట్లాడాము. అండ్ ఇలా మన ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కోడ్ ఎలా ఉంటుంది రియాక్ట్లో అనే దాని గురించి మాట్లాడాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం చిన్నగా మా ఫంక్షన్స్ రాయడం అలా స్టార్ట్ చేద్దాం.